ఇక భారత్కు లాభమా నష్టమా, వ్యూహాత్మక మరియు ఆర్థిక చిక్కుల గురించి మనం ఒక్క టాపిక్ మాట్లాడుకుంటే దాదాపుగా 9,000 కోట్లు ప్రవేశపరం, ఇది ఒక ఆర్థిక భారంగా మారుతుంది. దౌత్యపరమైన ముప్పు ఉంటుంది, గ్లోబల్ సౌత్ దేశాలకు మనం దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఇక స్వతంత్ర విదేశాంగ విధానానికి ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. ఇక అమెరికా ఆధిపత్యానికి మనం తలొగ్గినట్టే కనిపిస్తుంది. ఇక నిబంధనల స్థానంలో వ్యాపార ధోరణి అనేది ముఖ్యంగా బయటికి వస్తుంది. రూల్డ్ బేస్డ్ మల్టీలేటరిజం పూర్తిగా అంతమవుతుంది. అధికారం ఒక వ్యక్తి చేతిలోనే కేంద్రీకరవుతుంది. ఇప్పుడు ట్రంప్ ఏది చెప్తే అదే ఫైనల్ డిసిషన్గా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆధిపత్యం అనేది ఒకరి చేతుల్లోనే నడిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భారత్ చేరకపోవడమే బెటర్ అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం కూడా. ప్రపంచ శాంతిని వాణిజ్య వస్తువుగా మార్చడం అనేది పూర్తిగా ప్రమాదకరం. ఇది ఐక్యరాజ్య సమితి కంటే ఒక ప్రమాదకరమైన వ్యవస్థగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇదేనా భవిష్యత్తు? ధనవంతులు మాత్రమే నిర్ణయించేటువంటి ఈ బోర్డ్ ఆఫ్ పీస్ను ప్రపంచం మొత్తం కూడా అంగీకరిస్తుందా? దీనిపైన మీ సమాధానాలు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి EDU9. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.